ఇప్పుడు నేను 3 రాజధానులు కడతాను, 3 రాజధానులు కట్టాల్సింది 3 రాజధానులు అయితేయా? 3 రాజధానులు నువ్వు కడతాను, ఒక అయితేయా చెప్పు, కడతావా? ఒక రాజధాని కట్టలేదు, 3 రాజధానులు కడతా చెప్పు. ఇప్పుడు మనకి ఒక మందే ఉంది, మనం చేతికి పూసుకోకుండా అందరూ ఎవరైనా మంది అమ్మది, ఏ గవర్నమెంట్ అయితే అమ్మని తప్పదు. దాన్ని పాటలు పెట్టి అమ్మించింది వేరు, మన సొంతంగా అమ్ముకుంటే నీ డబ్బులు నీకు వచ్చి ఇంకా నువ్వు ఎంత తిన్నా కానీ అది సరిపోదా? ఇప్పుడు గాంధీ గారి ముద్ర డబ్బుల మీద ఎందుకు వేసి ఉండు? అది ఫస్ట్ నుంచి కూడా ఎలా అయితే ఉంది అలాగే ఉండాలి, కానీ మన ముద్ర వేసుకుంటు. ఇప్పుడు నేను అధికారంలోనే నా ముఖ్యమంత్రి అని నేను ముద్ర వేసుకుంటే సరిపోద్దా? అది నా ఇప్పుడు డబ్బుల మీద కూడా నేను ముద్ర వేసుకొని నేనే చెల్లుతాడు సరిపోద్దా? దానికి విలువ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అలాగే చేశారు మరి, అలా చేయబట్టి ఇవాళ ఎట్లా అయింది? ఆ రాళ్ళు ఉండి, ఆ రాళ్ళు దేనికైనా పనికి వస్తాయా? చేతపోయి వాగులు వేసుకొని గిట్రాలకు వేసుకొని, లేదా మన బోర్లు కింద పెట్టుకొని మనం కొన్ని కోట్ల ఖర్చు పెట్టినావు, నువ్వు దాన్ని ఉపయోగించింది ఏది నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు రాళ్ళు తీసుకొచ్చినావు, బాగానే పెట్టినావు, అన్ని వాళ్ళకి తీసుకొచ్చినావు, వాటిని ఒక కరెక్ట్గా ఒక లైన్గా మన పని చేసినా అని ఒక రాయన్న ఏడ కొలతలు కొలిచింది లేదు, ఏడ కొన్ని కొలిచింది కొన్ని కొలలేదు, 7 దానికి కరెక్ట్గా రాలేదు, రాళ్ళు ఎక్కడెక్కడే భూములు ఆగిపోయింది. నమస్తే, మీ పేరు? వెంకట్రావు. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉంది వ్యవసాయం పరిస్థితి? ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పరిస్థితి? పంటలు బాగానే ఉంటాయి, కానీ రేట్లు అయితే వస్తాయి అనుకుంటాం. మళ్ళీ అది వచ్చేది చేసేది మన ఎవడో కాదు, మన చేతులు పైన ఎక్స్పోర్ట్లు ఉంటే రావటమే, కానీ జగన్ ఏం చేయలేడు, లేదా చంద్రబాబు ఏం చేయలేడు ఏది రేట్ల గురించి అయితే. ఒకవేళ జగన్ వచ్చి నేను అది పెంచుతా ఇది పెంచుతా అనొచ్చు, కానీ లేదా చంద్రబాబు ఎవరైనా ఏం చేస్తాడు, కేంద్రం ఏదైనా మద్దతు రేట్లు ఇస్తే కొంచెం మనం కూడా సానుకూలంగా నిలబడతాం. లేదు పైన ఏదైనా విదేశాల్లో ఏమైనా తీసుకుంటే నిలబడతాం. ఇప్పుడు మనకి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎక్కడ పెట్టినా మందులోనే అని ప్రతి ఒక్కడు మన సరుకు ఎనికి వస్తుంది, ఎటు పంపించినా సరుకు ఎనికి వస్తుంది, కానీ ముందుకు పోవాలా. వాళ్ళకాడ సరుకు లేనప్పుడు మన సరుకు బాజీ. అంటే బాబాయ్, వైసీపీలు అందరూ మాట్లాడుతూ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి వచ్చాకే రైతులు అస్తవ్యస్తల వాళ్ళ పరిస్థితి మొత్తం అమేగమ్యంగా ఉన్నవి. జగన్మోహన్ ఉన్నప్పుడే వాళ్ళ పరిస్థితి బాగుంది, పథకాలు సక్రమంగా అందించాము, రైతులకు కావాల్సిన యంత్రాలు ఇచ్చాము, రైతు భరోసాల ద్వారా సబ్సిడీ ద్వారా విత్తనాలు కూడా ఇచ్చామని చెప్పి అంటా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? వాళ్ళు సబ్సిడీలు అనేది ఇప్పుడు సబ్సిడీలు వచ్చినాయి అని మీరు అంటారు, కానీ ఏ సబ్సిడీలు ఇచ్చారు చెప్పమనండి. ఇప్పుడు మనకి ఒక పట్టలు ఇచ్చారా, ఒక ఆయిల్ ఇంజన్లు ఇచ్చారా, ఒక టార్లు ఇచ్చారా? దేంట్లో సబ్సిడీలు ఇచ్చారు? దేంట్లో ఇచ్చారు? లేకపోతే ఈ పింఛన్లు ఇచ్చారు, లేకపోతే రైతుకు ఎంత అప్పుడు ఆ ముగ్గురి కేంద్రాన్ని మనకి కలిసి 13,000 ఇచ్చారా? 13,000 ఇచ్చారా? అలా ఈయన 21,000 వేనేస్తాడు. రేపు కేంద్రం కింద కదా పెంచితే 25,000 కూడా ఇవ్వచ్చు వీళ్ళు. ఇప్పుడు డబ్బులు అయితే మాత్రం ఇతను అనుకున్న వరకు ఇతను కూడా మాట తప్ప కరెక్ట్గా ఇస్తాడు. ఇప్పుడు రేపు మనకి సంక్రాంతికి 3వ విడత కూడా ఇస్తానని స్టేట్మెంట్ ఇస్తాడు. అయితే మనకి డబ్బు అనేది ఆర్థికతలో ఉన్నాం కాడన ఎట్లా సార్ అటో ఇటు పడి లాక్కొస్తాడు, చాలా వరకు కవర్ చేస్తాడు, కానీ ఇంతకంటే చేసేవాడు. అంటే బాబాయ్, చంద్రబాబు వచ్చాకే మన రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. చంద్రబాబు ఏ రోజుగా రోజు అప్పు ఎక్కడ దొరుకుతుందని చెప్పి వెతుకుతున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం 100 రకాలుగా మాట్లాడుకోవచ్చు. మనము ఎదుటోడి మీద నువ్వు మంచోడు అయినాక అనొచ్చు. ఎదుటోడిని మంచోడు ఎప్పుడు అండు, ఎదుటోడు చెడ్డోడు అంటే మనం ఏదైనా అవకాశం వద్ద అనుకుంటాం. ఇప్పుడు నేనేమంటా, వాడు మంచోడు కాదంట, నేను చెడ్డోడని నేను వాడిని మంచోడు కాదంట. అప్పుడే జనం తెలుసుకొని జనంలో ఎట్లుంది అనేది ఉంటే వాళ్ళే జనం చదువుతారు, కానీ మనం మంచోడు కాదనే కాకుండా పోదు ఎప్పటికైనా. ఇప్పటికల్లా మనకి ఒక ప్యాచ్ బొక్కులు పెట్టిండు, ఈ ప్యాచ్ బొక్కుల్ని వాడి చేయని ఈడి చేయని వాడికి 10 చెడు తగ్గడం 20 చెడు తగ్గటం ఇవన్నీ ఎక్కిచ్చేసి పుస్తకాలు ఎవరి వాళ్ళకి ఇచ్చిండు. అవి పుస్తకాలు ఒక్కటి పనికి రాలేదు. మరి నా చేను ఉంది, ఇప్పుడు నేనే ఉంటాను, నా చేను ఉంది, నాకు 4 ఎకరాలు 17 సెంటు 16 సెంటు ఉంది. అది 4 ఎకరాల 16 సెంటుకి 4 ఎకరాలు చేను ఉంది, ఆ 16 సెంటు తీసేసిండు. దాన్ని ఏరే వాళ్ళ చేలో ఉంది, అది నాకు రాలేదు. మరి దాన్ని నువ్వు కొలిచిలోని కొలతలు పెట్టినప్పుడు ఎవరు చేయను వాడు గొప్ప చెప్పాలిగా. ఆ రాళ్ళు ఉండి, ఆ రాళ్ళు దేనికైనా పనికి వస్తాయా? చేతపోయి వాగులు వేసుకొని గిట్రాలకు వేసుకొని, లేదా మన బోర్లు కింద పెట్టుకొని మనం కొన్ని కోట్ల ఖర్చు పెట్టినావు, నువ్వు దాన్ని ఉపయోగించింది ఏది నాకు చెప్పు. ఇప్పుడు నువ్వు రాళ్ళు తీసుకొచ్చినావు, బాగానే పెట్టినావు, అన్ని వాళ్ళకి తీసుకొచ్చినావు, వాటిని ఒక కరెక్ట్గా ఒక లైన్గా మన పని చేసినా అని ఒక రాయన్న ఏడ కొలతలు కొలిచింది లేదు, ఏడ కొన్ని కొలిచింది కొన్ని కొలలేదు, 7 దానికి కరెక్ట్గా రాలేదు, రాళ్ళు ఎక్కడెక్కడే భూములు ఆగిపోయింది. అంటే బాబాయ్, మరి ఈ రోజు ఎన్డీఏ కూటమి చెప్పినట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ తీసేసి రాజముద్రతో కూడిన ఫోటో వేయటం ఎలా చూడొచ్చు? రాజముద్ర వేయటం మంచిది. ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి ఇప్పుడు కాదు 100 సంవత్సరాలు మనకంటే ముందు కూడా రాజముద్ర ఉంటుంది, కానీ ఇప్పుడు గాంధీ గారి ముద్ర డబ్బుల మీద ఎందుకు వేసి ఉండు? అది ఫస్ట్ నుంచి కూడా ఎలా అయితే ఉంది అలాగే ఉండాలి, కానీ మన ముద్ర వేసుకుంటు. ఇప్పుడు నేను అధికారంలోనే నా ముఖ్యమంత్రి అని నేను ముద్ర వేసుకుంటే సరిపోతా?
అది నా ఇప్పుడు డబ్బులు మీద కూడా ముద్ర వేసుకొని నేనే చెల్లుతాడు సరిపోద్దా దానికి విలువ పడదా? జగన్మోహన్ రెడ్డి అలాగే చేశాడు మరి. అలా చేయబట్టి ఇవాళ ఎట్లా అయింది? ఇప్పుడు అలా చేస్తారు కాబట్టి ఇలా మన పరిస్థితి ఎట్లా అయింది? ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే పరిపాలన ఎట్లా ఉందో ఫస్ట్ నుంచి అట్లే చేసరా. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఒక ఆఫీసే కడుద్ది, దాన్ని పగలగొట్టాల్సిన పని ఏంది చెప్పు? నువ్వు పగలగొట్టాల్సిన పని ఏంది? దాన్ని కూడా నువ్వు వాడుకో. అది గవర్నమెంట్ ప్రజలది. ఇప్పుడు ప్రజల డబ్బులు ఇస్తేనే కాదు కట్టింది, ప్రజల డబ్బులే కాదు. ఇప్పుడు ప్రజలకు భారం వేసిన ప్రజల మీద వేసేదే కదా. దాన్ని మనం ఎందుకు పగలగొట్టావు? రాగానే పగలగొట్టాల్సిన పని లేదు. రోడ్ల మీద అమరావతిలో రోడ్ల మీద ఉసుకతో తోలుకోపోయారు ఇప్పుడు పాడే. అది తప్పంటవా కాదంటవా? ఇప్పుడు ప్రజలు ఉసుక తోలుకోకపోతే రోడ్డు వేయడానికి వచ్చింది. ఇప్పుడు మన ఊరికో రోడ్డు వేస్తారు, దాన్ని రేతులు తోలకపోతే ఉసుక రోడ్డు వేస్తారా? ఒక కంపెనీలు ఇలా రాకుండా పోయింది. అందుకే కారణం మనకి ఇరకాల కనుక రెండో పాలు ఏదైనా ఉంటే లైన్లో అయ్యేదే. కానీ మనకు ఒక కంపెనీ కూడా నిలబడకుండా పోయింది అంటే మనం పెట్టుబడి రావట్లేదని వాళ్ళు కంపెనీ వాడు ప్రతి ఒక్కరు అదురుపోయి ఇప్పుడు మోడీ అంత లైన్లోకి వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు కూడా కొంచెం నిలబడి చేపిస్తారు. అదే కంపెనీలు కూడా జగన్మోహన్ హయాంలో తీసుకొచ్చాం మేము, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. మరి ఎందుకంటే ఈ తుక్కుపట్టిపోయినాయి. ఇప్పుడు భూములను తుక్కుపట్టిపోయినాయిగా. ఇప్పుడు ఇనము సామాను కానీ పాపం అవన్నీ తెచ్చినాయని కానీ ఆడి గుట్టలేసాడుగా, చెట్లు పెరిగిపోయినాయిగా. మరి ఏది అభివృద్ధి చేసేవాడు అయితే మరి ఎందుకని ఆపిడు? ఇప్పుడు రాజధాని చెట్లని పీకేది ఆయన నువ్వు కూడా చేయొచ్చుగా. అది మునిగిపోతుంది రాజధాని చంద్రబాబు నీళ్ళ కడతాను చెప్పిన వాళ్ళు కూడా. మరి నువ్వు చేసిందే చెప్పు. ఇప్పుడు నేను 3 రాజధానులు కడతాను, 3 రాజధానులు కట్టాల్సింది 3 రాజధానులు అయితేయా 3 రాజధానులు నువ్వు కడతాను ఒక అయితేయా చెప్పు? కడతావా? ఒక రాజధాని కట్టలేదు 3 రాజధానులు కడతా చెప్పు. ఇప్పుడు మనకి ఒక మందే ఉంది, మనం చేతికి పూసుకోకుండా అందరూ ఎవరైనా మంది అమ్మది ఏ గవర్నమెంట్ అయితే అమ్మని తప్పదు. దాన్ని పాటలు పెట్టి అమ్మించింది వేరు. మన సొంతంగా అమ్ముకుంటే నీ డబ్బులు నీకు వచ్చి నువ్వు ఎంత తిన్నా కానీ అది సరిపోదా చెప్పు? బాబాయ్ మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పొట్టేళ్ళు కోసే రక్తం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి బ్యానర్ కంటించడం ఎలా చూడొచ్చు అంటారు? తప్పది. ఇప్పుడు రప్ప అనేది ఒక్కసారి ఆయన అంటే మా ఊళ్ళో రప్ప అన్నారు ఏది నాయకులు. ఎమ్మటే సీఏ గారు వచ్చి రప్ప అంటే పక్కన బౌలు దివ్వకూడదు, రప్ప అనొద్దు, అది అంటే తప్పు. ఎవడో రాజకీయ నాయకుడు ఎవడో అన్నారు మీరంటే ఏంది మీరు కేసులు నిలుపుకుంటే ఇబ్బంది పడతారు, మీరు కొద్ది సామాన్య మానవుడు ఇబ్బంది పడతారని వద్దని చెప్పి దాన్ని అదే సామాన్య మానవుడు కూడా అలవాటైతే చెప్పు. నువ్వు నా ఇంటికి బిగుతావు నేను ఇంటికి బిగుతాను అంటే తప్పు కదా. ఇప్పుడు సీఎం అన్నాడు నాదే ఉందంటే సరిపోద్దా? అంటే అది సీఎం అనాల్సిన మాట. నా ఇంటికి జగన్మోహన్ రెడ్డి కూడా అంటూ వచ్చాక ఒక్కొక్కడని చూస్తాము రప్ప పేకలకు వస్తామని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కింద కార్యకర్తలు కూడా అలాగే మాట్లాడుతూ ఒక్కొక్కడని చూస్తాం జగన్ 2.0 చూపిస్తాం ఒక్కొక్కడికి అని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బాబా ఎలా చూడొచ్చు అంటారు అసలు? అదే నేను అనేది రప్ప అనేది కార్యకర్తలు మాట్లాడతారంటే అది రాతలకే ఉందంటే వస్తే బతకనీరు జనం కూడా నీకు ఓటు వేయకుండా తిప్పేసింది. మరి ఇంకా 2029 వివేకేస్తానని చెప్పి ఏం చెప్తున్నారు బాబాయ్? వీళ్ళన్నంత వరకు 99% రాదు. ఎందుకంటే జనంలో వాళ్ళు ఏది బాగుందని చూసుకుంటారు. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మడు. ఇప్పుడు నేను చెప్పినా నమ్మరు, నువ్వు చెప్పినా నమ్మరు. జనం అని ఏది నడిస్తే చూసుకుంటారు. అంటే ముఖ్యంగా ఈ 18 నెలల కాలంలోనే ఎవరైతే ఎన్డీఏ కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అసలు ప్రజల్ని పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలు అని చెప్పి అంటున్నారు వైసీపీ వాళ్ళు. నిజంగా వ్యతిరేకత మొదలైందా బాబాయ్? ఏది పట్టించుకోకుండా లేరు. ఎమ్మెల్యేలు బాగానే పట్టించుకుంటారు. సామాన్య కార్యకర్తలను కూడా లైన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కింద కార్యకర్తలను కూడా ఓటు అందరం అయితే గెలిచినాం, ప్రజలైతే గెలిచిన వాళ్ళేగా. చిన్నవాళ్ళ కాచి పెద్దవాళ్ళని కూడా మొత్తాన్ని మన లైన్లో పెట్టుకొని అన్ని లైన్లో పెట్టుకోవాలి. కానీ పనులే చంద్రబాబు అయితే మాత్రం 199% అసలు చంద్రబాబు తప్పులేదు, వ్యతిరేక లేదు. చంద్రబాబులో మరి వ్యతిరేక లేదు. మన జనం అనేది మనం ఇప్పుడు మన ఇద్దరు కుదరక మనం అనుకోవటమే.